హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలు. ఒక్క యోగి ఆత్మకథ 78వ రోజండి. గత 3 రోజులుగా పరమహంస యోగానంద గారి జీవితంలో జరిగినటువంటి ఎన్నో అద్భుతమైన ఘటనలు కూడా చెప్పుకోవటం జరిగింది. మరి ఈరోజు శ్రీ లాహిరి మహాశైలి గారి యొక్క శ్రీమతి పూజ్య మాతతో సమావేశాన్ని గురించి చెప్పుకుందాం. ఒకసారి లాహిరి మహాశైలి జీవిత సహధర్మచారిణైన శ్రీమతి కాశీమణి గారిని ఇలా అడిగా, పూజ్య మాతాజీ, పసితనంలో నన్ను దీవెనలతో అనుగ్రహించిన వారు అవతార పురుషులైనటువంటి మీ పతిదేవులు. వారు మా తల్లిదండ్రులకి, నా గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర గారికి కూడా గురువులు. కనుక మీ పావన జీవనంలోని సంఘటనలు కొన్ని వినే మహదావకాశం నాకు ఇస్తారా అని వినమ్రంగా అడిగాను. కొద్ది కాలం కాశీలో ఉండే అవకాశాన్ని వినియోగించుకొని ఈ పూజ్యురాలను దర్శించాలని ఎంతకాలంగానో ఉన్న కోరిక ఇప్పుడు తీర్చుకోవాలనుకున్నా. లాహిరి కుటుంబం వారి నివాస గృహంలో ఆవిడ నాకు ఎంతో ఆదరపూర్వకంగా స్వాగతం ఇచ్చారు. ఆ ఇల్లు కాశీలో గరుడేశ్వర మెహల్లా అనే పేటలో ఉంది. వయసు పైబడినప్పటికీ ఆవిడ ఆధ్యాత్మిక సుగంధాన్ని వెదజల్లే పద్మలా ఉన్నారు. ఆవిడది మధ్యరకం శరీరం, పసిమి ఛాయ, సన్నని మెడ, కాంతివంతమైన విశాల నేత్రాలు. రానాయన, నువ్వు రావటం నాకెంతో సంతోషం. కాశీమణి గారు తమ పతిదేవులతో కొంతకాలం కాపురం ఉన్న ఒక చిన్న గదిలోకి దారితీశారు. సాటిలేని ఆ మహానుభావులు దాంపత్యం అనే మానవ నాటకంలో తమ పాత్ర నిర్వహించడానికి దిగివచ్చి పావనం చేసిన మందిరాన్ని దర్శించడం నా భాగ్యంగా భావించాను. ఆ దయామయి నన్ను తమ ప్రక్కనే ఒక పరుపు మీద కూర్చోబెట్టింది. చూడు బాబు, నేను మా వారి దివ్య మహత్వాన్ని గ్రహించడానికి చాలా ఏళ్ళు పట్టింది అంటూ ఇలా ప్రారంభించారు. ఒకనాడు రాత్రి ఈ గదిలోనే నాకు స్పష్టమైన కల ఒకటి వచ్చింది. వెలుగులు విరజిమ్మే దేవదూతలు ఊహకు అందనంత సుకుమారంగా నాకు పైన గాలిలో తేలుతున్నారు. ఆ దృశ్యం ఎంత వాస్తవికంగా ఉందంటే నాకు వెంటనే మెలకు వచ్చేసింది. చిత్రంగా గదంతా కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది. మా వారు పద్మసనంలో ఉండి గది మధ్యలో గాలిలో తేలుతున్నారు. దేవదూతలు ఆయన చుట్టూన్నారు. వారంతా వినయ విధేయతలతో చేతులు జోడించి మా వారికి మొక్కుతున్నారు. ఆ దృశ్యం చూసిన నేను ఎంతో ఆశ్చర్యచకితురాలనై, నేనింకా కలగంటూనే ఉన్నానన్న సమాధానంలోనే సరిపెట్టుకున్నా. నువ్వు కలగనటంలా నీ నిద్ర విడిచిపెట్టు ఎప్పటికైనా అంటూ వారు మెల్లిగా నేలకు దిగి వస్తుండగా నేను వెంటనే వారి పాదాల దగ్గర మోకరిల్లాను. గురుదేవ, ఇంతకాలం మిమ్మల్ని నా భర్తగా భావించినందుకు క్షమించండి. నేను ఇంతకాలం దివ్య జాగృతి పొందిన వారి పక్కనే ఉంటూ అజ్ఞానంతో నిద్రలో ఉండిపోయానని చెప్పి తెలుసుకొని సిగ్గుతో చచ్చిపోతున్నా. ఈ పూట నుంచి మీరు నాకు భర్త కారు, నా గురుదేవులు. ఈ అల్పాత్మురాలని మీ శిష్యురాలుగా స్వీకరిస్తారా? మీ గురుదేవులు నన్ను మృదువుగా సృష్టించారు. పవిత్రాత్మ, లే, నిన్ను తప్పనిసరిగా స్వీకరించటం చేస్తాను అంటూ వారు దేవదూతల వైపు చూపించారు. ఈ పావన సాధు పొంగవులు ఒక్కొక్కరికి ప్రణామం చేయి. వెంటనే నేను ప్రణామాంజలు అర్పించడం పూర్తయిన తర్వాత ఆ దేవదూతల కంఠ స్వరాలన్నీ కలిసి సామవేదన గానంలా ధ్వనించాయి. ఓ దివ్య పురుష సహధర్మచారిణి, నువ్వెంతో ధన్యజీవి. నీకివే నా నమస్సులు అంటూ వారు నా పాదాలకు నమస్కరించారు. కానీ ఆశ్చర్యం, వారి తేజోరూపాలు చటుక్కున మాయమయ్యాయి. గది అంతా చీకటైపోయింది. తర్వాత గురుదేవులు
నన్ను క్రియాయోగ దీక్ష తీసుకోమన్నారు. తప్పకుండా తీసుకుంటానండి. ఆ అదృష్టం ఈ రోజుల వరకు పొందలేకపోయానందుకు ఎంతగా విచారిస్తున్నాను. అంటే ఎప్పటిదాకా కాలం పరిపక్వం కాలేదులే అంటూ లాహిరి మహాశయులు ఓదార్పుగా చిరునవ్వు నవ్వారు. నీ కర్మను నువ్వు చాలా మటుకు నశింప చేసుకోవటానికి నేను గోప్యంగానే సాయపడ్డాను. నువ్వు ఇప్పుడు స్థిరంగానే సిద్ధంగానే ఉన్నావు కదా. వారు నా నుదుటిని తాకారు. సుళ్ళు తిరిగే వెలుతురు ముద్దలు కనిపించాయి. ఆ వెలుతురు క్రమక్రమంగా నీలవర్ణం గల ఆధ్యాత్మిక నేత్రంగా మారింది. దాని చుట్టూ బంగారు కడియం, మధ్యలో తెల్లటి 5 మొనల నక్షత్రం ఏర్పడ్డాయి. నీ చైతన్యాన్ని ఈ నక్షత్రం గుండా అనంత సామ్రాజ్యంలోకి చుచ్చుకుపోయేటట్టు చెయ్యి. దూరం నుంచి వినవచ్చే సంగీత మాధ్యమంలా గురుదేవుల గొంతులో ఒక కొత్త స్వరం ధ్వనించింది. అనేక అంతర్దృశ్యాలు ఒకదాని తర్వాత మరొకటి నా ఆత్మ సాగర తీరాల మీద విరిగిపడే సముద్రపు నురగలా కనిపించింది. ఆ సర్వగోళాలన్నీ కూడా చివరికి ఆనంద సాగరంలో కరిగిపోయాయి. అంతు లేకుండా అలలుగా ఉప్పొంగుతున్నటువంటి ఆ ఆనంద సాగరంలో నన్ను నేను మర్చిపోయాను. కొన్ని గంటల తరువాత నాకు బాహ్య స్పృహ వచ్చినప్పుడు గురుదేవులు నాకు క్రియాయోగ దీక్ష ఇచ్చారు. ఆ రాత్రి మొదలు లాహిరి మహాశయులు మరెన్నడూ నా గదిలోకి రాల. ఆ తర్వాత వారు అసలు నిద్రేపోలా. రాత్రి పగలు కూడా మేడ కింద ముందరి గదిలోనే శిష్యులతో ఉండిపోయారు. ఇంతవరకు చెప్పి ఆ పుణ్యవతి మౌనం వహించారు. ఆ మహాయోగితో ఆవిడికి గల సంబంధానికి ఉన్నటువంటి విశిష్టతను గ్రహించి మరికొన్ని జ్ఞాపకాలు కూడా చెప్పమని ఆవిడ్ని వినయంగా ప్రార్థించాను. అలాగే నాయనా, నువ్వెంతో ఆశగా ఉన్నావు. అయితే ఇంకొక సంఘటన చెప్తా అంటూ సిగ్గుగా చిరునవ్వు నవ్వారు. నా గురు పతిదేవుల విషయంలో నేను చేసిన పాపం ఒకటి నీ దగ్గర చెప్పుకుంటాను. నాకు దీక్ష ఇచ్చిన కొన్ని నెలలకు నేను ఏకాకినైపోయినట్టుగా, నా సంగతి ఎవరూ పట్టించుకున్నట్లు బాధపడటం మొదలుపెట్టాను. ఒకనాడు ప్రొద్దునే లాహిరి మహాశయులు ఏదో వస్తువు తీసుకువెళ్ళటం కోసం ఈ చిన్న గదిలోకి వచ్చారు. నేను గబగబా వారి వెనకాలే వేచాను. నన్ను మాయ కమ్మేసినందువల్ల అజ్ఞానంతో ఆయనతో ఎంతో కఠినంగా మాట్లాడాను. ఆ రోజు ఎంతసేపు మీరు మీ శిష్యులతోనే కాలక్షేపం చేస్తుంటారా? పెళ్ళాం పిల్లల గురించి మీ బాధ్యతల మాట ఏమిటి? ఇంట్లో వాళ్ళ కోసం ఇంకొంచెం డబ్బు సంపాదించాలని ధ్యాస మీకు లేకుండా పోయిందే అని ఎంతో కటువుగా మాట్లాడాను. గురుదేవులు ఒక్క క్షణం నా వైపు చూశారు. అంతే, వెంటనే అదృశ్యమైపోయారు. భయాచార్యాలు పెనవేసుకుని పోగా గదిలో అన్ని వైపుల నుంచి ప్రతిధ్వనిస్తున్నటువంటి స్వరం ఒకటి విన్నా. అంతా శూన్యం, కనబడటం లేదు. నాలాంటి శూన్యం నీకోసం సంపదలు ఎలా సంపాదించగలదు? వెంటనే నాకు జ్ఞానోదయం అయిపోయింది. గురూజీ, నా తప్పు తెలుసుకున్నాను. 1,00,000 సార్లు క్షమాపణ చెప్పుకుంటాను మీకు. నా పాపిష్టి కళ్ళు మిమ్మల్ని చూడలేకపోతున్నాయి. మీ పావన రూపంలో నాకు దర్శనమియ్యండి అంటూ వేడుకున్నా. ఇదిగో ఇక్కడున్నాను అంటూ పైనుంచి జవాబు వచ్చింది. కళ్ళు పైకెత్తి చూస్తును కదా, గురుదేవులు గాలిలో తేలుతూ ఉన్నారు. వారి తల గది కప్పును తాగుతుంది. చూసేవాళ్ళు కళ్ళు పోయేటంత తీవ్రమైన మంటలా ఉన్నాయి వారి కళ్ళు. భయంతో గజగజ వణుకుతూ వారు ప్రశాంతంగా నేలకు దిగి వచ్చిన తరువాత ఏడుస్తూ వారి పాదాల మీద పడిపోయాను. దివ్య సంపత్తిని అన్వేషించు, పనికి మలిన బంగారాన్ని కాదు. లోపల నిధి కూర్చున్నాక బయట సంపత్తులు ఎప్పుడూ వస్తూ ఉండటం నువ్వే చూస్తావు కదా. నా ఆధ్యాత్మిక సంతానంలో ఒకడు నీ పోషణ కోసం కొంత సమకూరుస్తాడు. నా గురుదేవుల మాటలు సహజంగా నిజమయ్యాయి. ఒక శిష్యుడు చెప్పుకోదగినంత మొత్తం మా కుటుంబం కోసం ఏర్పాటు చేశాడు. ఇలా కాశీమణి గారు అద్భుతమైన తన అనుభవాలు నాకు చెప్పినందుకు ఎంతగానో ధన్యవాదాలు తెలిపాను. ఆ మన్నాడు నేను మళ్ళీ ఆవిడ ఇంటికి వెళ్ళి తిన్ కౌడి
దుకౌడి లాహిరీలతో దార్శనిక చర్చ చేస్తూ గంటల సేపు ఆనందంగా గడిపాను. సాధు స్వభావులైన వీరిద్దరూ కూడా భారతదేశపు మహాయోగులైన లాహిరి మహాశైల పుత్రులే. వీరు తండ్రి గారి ఆదర్శాల అడుగుజాడల్లోనే నడిచారు. ఇద్దరిది పసిమి ఛాయ. నిలువెత్తుగా దృఢకాయంతో బవిరిగడ్డాలు మృదుస్వరాలు కలిగినవారు. ఆచార విచారాల్లో పాతకాలపు పద్ధతులు కనిపిస్తుంటాయి వీరిలో. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.